నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు మరొక తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీన దెందులూరు మండలం చలచంద్రపూడి గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడ జరుగుతున్న మేధో దక్షిణమూర్తి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను చలచంద్రపూడి గ్రామం వెళ్ళటం జరిగింది. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విరాళం అందజేసి నేను అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. నేను ఆ గ్రామానికి 7:30 ప్రాంతంలో వెళ్ళి 8:20 ఆ గ్రామం నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. నేను ఆ గ్రామంలో నుంచి వచ్చేసిన తర్వాత దాదాపు అర్ధరాత్రి 11:30-12 సమయంలో ఆ గ్రామ శివారులో ఒక తోటలో పేకాట ఆడుతూ 4 వ్యక్తులు మధ్య ఘర్షణ జరగడం జరిగింది. అక్కడ ఘర్షణ జరుగుతూ ఉండగా అక్కడ పేకాట ఆడుతూ ఉన్న మరికొంతమంది వాళ్ళకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. మరుసటి రోజు ఎవరైతే ఈ ఘర్షణ పడ్డారో అందులో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ములక్కాల సత్యనారాయణ అనే వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పడుకోబెట్టి నేను ఆ స్వామివారిని దర్శించుకుంటానికి వచ్చిన సమయంలో అతని మీద దాడి చేశానని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ పెట్టించడం జరిగింది. నిజంగా ఈరోజు ఎంత నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని అంటే, దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 14 తప్పుడు కేసులు నా మీద నమోదు చేయడం జరిగింది. ఇది 15వ కేసు. అసలు ఆ ములక్కాల సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈ తప్పుడు కేసులు పెట్టిస్తున్న వ్యక్తికి కానీ ఈ తప్పుడు కేసులు పెడుతున్న వ్యక్తులకి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను అతని మీద ములక్కాల సత్యనారాయణ అనే వ్యక్తి మీద దాడి చేశానని చెప్తున్నారు కదా. ఈ కూటమి నాయకులు గత 4 రోజులుగా మాడుతూ ఉన్నారు, హిందుత్వానికి మేమే పేషెంట్ వ్యక్తులు అని చెప్పి, మాకే పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఏదైతే ఆ గ్రామంలో శివాలయం ఉందో, నేను ఆ గ్రామానికి వచ్చి నాకు ఈ గొడవకు కానీ నేను ఎవరైతే ములక్కాల సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడో అతని మొహం కూడా నేను ఎప్పుడూ చూడలేదు, అతని మీద నేను దాడి కూడా చేయలేదని చెప్పి నేను వచ్చి ఆ గుడిలో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా. ఈ కేసు పెట్టించిన వ్యక్తి కానీ ఆ శివాలయానికి వచ్చి నేను దాడి చేశానని చెప్పి ప్రమాణం చేసి దేవుడి మీద చెప్పే దమ్ము ధైర్యం ఉందా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత దారుణంగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, దెందులూరు ఎస్ఐ గారికి, మీకు ఏం జరిగిందో మొత్తం మీకు తెలుసు, మీరు ఎంక్వైరీ చేశారు, ఈ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా మీకు తెలుసు. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఈ విధంగా మీరు తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలల క్రితమే నా మీద దాడి జరిగితే తిప్పి మళ్ళీ నేను వేరే వ్యక్తి మీద దాడి చేశానని చెప్పి నా మీద అటువంటి మర్డర్ మీరే పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మరొక తప్పుడు కేసు. నేను దెందులూరు ఎస్ఐ గారికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదండి. జిల్లా ఎస్పీ గారికి కూడా నాదొక చిన్న విన్నపం. సార్, ఇక్కడ దెందులూరు మండలంలో ఈ తప్పుడు కేసుల పరంపర గత సంవత్సరం కాలంగా కొనసాగుతూనే ఉంది. నాకు ఎటువంటి సంబంధం లేని విషయంలో అక్కడ పేకాట ఆడుతున్న సమయంలో జరిగిన ఘర్షణలో నా పేరు అందులోకి లాగి, విచిత్రం ఏమిటంటే నన్ను ఏవన్గా పెట్టారు. నిజంగా ఇంత దారుణంగా అక్రమ కేసులు నమోదు చేస్తారు. నేను దెందులూరు ఎస్ఐ గారికి, దెందులూరు పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా, దాదాపుగా దెందులూరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికి నా మీద 10 తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి.
మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే కనుక రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పెట్టిన తప్పుడు కేసులు ప్రతి దానిలో కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను దెందులూరు పోలీసు వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెడతారు? ఎక్కడ కావుద్ది ఇది? ఇప్పటికి 14 కేసులు పెట్టారు. నిన్న 15వ తప్పుడు కేసు నమోదు చేశారు. అలాగే నేను చల్లచంద్రపూడి గ్రామస్తులకు కూడా నేను చెప్తా ఉన్నా, నేను దైవ దర్శనానికి అక్కడికి వచ్చి అక్కడ గుడిలో దర్శించుకుని స్వామివారిని అక్కడ అన్నదానానికి చందా ఇచ్చి నేను గ్రామం నుంచి వచ్చేస్తే పేకాటలో జరిగిన ఒక 4 వ్యక్తుల మధ్యన జరిగిన ఘర్షణ తీసుకొచ్చి నన్ను అందులోకి లాగి రాజకీయంగా నా మీద కక్ష తీసుకోవడానికి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పావులుగా వాడుకుని ఈరోజు నా మీద ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరైనా సరే ఆలోచించండి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి తప్పుడు కేసులు ఇంకో 100 కేసులు పెట్టినా కూడా మీ ఉడత ఊపులకి భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.